అన్నదమ్ములిద్దరూ మళ్ళీ సొల్లు స్టోరీలు మొదలుపెట్టారు. ఆ కథల్లో రాముడు చెప్పిన ఒక అద్భుతమైన కథ ప్రత్యేకంగా మీకోసం. బాహులిక రాజ్యాన్ని ఇలుడు అనే రాజు పరిపాలించేవాడు. వేటకు వెళ్లి వేటాడుతూ కుమారస్వామి జన్మించిన పర్వతానికి వెళ్లిపోయాడు. అక్కడ శివుడు స్త్రీరూపం ధరించి పార్వతిని సంతోషింపజేస్తుంటాడు. ఆ పర్వతం మీదున్న జంతువులన్నీ కూడా ఆడవిగా మారిపోయాయంట. ఇలమహారాజు అతని అనుచరులు ఆ పర్వతం మీదకు రాగానే ఆడవాళ్లుగా మారిపోయారట. తర్వాత ఇలుడు పార్వతిని బ్రతిమాలుకుంటే ఒక నెల ఆడదానిగా, ఒక నెల మగాడిగా ఉండేలా వరమిస్తుంది. ఆడదిగా ఉంటే ఇలాదేవి, మగాడైనప్పుడు ఇలుడు అని పేరు ఉంటుందని చెప్తుంది. ఇలాదేవిగా మారినప్పుడు ఇలుని విషయాలు, ఇలుడిగా మారినప్పుడు ఇలాదేవి విషయాలు గుర్తుండవట. అరేయ్ మాడా, నీ కడుపు మాడా, ఏంట్రా మాకీ సొల్లు కథలో? మొదటి నెల ఇలాదేవి పేరుతో త్రిలోక సుందరిగా వనంలో సంతోషంగా తిరుగుతుంటుంది. అక్కడ సరోవరం దగ్గర చంద్రుడు కొడుకైన బుధుడు తపస్సు చేస్తుంటాడు. నవగ్రహాల్లో ఒకడైన ఆ బుధుడు ఇలాదేవిని చూడగానే కామంతో నిండిపోయి ఆమె ఎవరో తన తపశక్తితో తెలుసుకొని ఇలమహారాజు వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. వెంటనే ఇలాదేవి దగ్గరకు వెళ్లి తనతో ఉన్న స్త్రీలను పంపేసి ఆమెతో రమించాడు. నెల రోజుల పాటు అదే పనిలో ఉన్నాడు. బుధుడు అనే పేరు చూడగానే బుద్ధుడిలాగా బుద్ధిమంతుడు అనుకున్నాను. కాని మనోడు ఒక్కటే గుద్దుడు. బుధుడు, లెట్స్ డూ గుద్దుడు. నవగ్రహాల్లో ఒకడైన బుధుడు భూగ్రహంలోనికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడా? ఏం సొల్లాయనోరా మీది? నెల గడవగానే ఇలాదేవి ఇలుడుగా మారిపోయాడు. జరిగిందంతా మర్చిపోయాడు. ఇలుడు బుధుడిని చూసి నాతో ఉన్నవారేరి నేను వెళ్ళాలి అంటాడు. వాళ్ళందరూ చనిపోయారు, నువ్విప్పుడు వెళ్లడం నీకు మంచిది కాదు. 1 సంవత్సరం ఇక్కడే ఉంటే నీకు మేలు చేస్తాను అంటాడు. ఒరే దరిద్రులారా, ఈ రాతలేంట్రా? బుధగ్రహాన్ని కూడా కామాంధుణ్ణి చేసేశారు కదరా. సనాతన హైందవ ధర్మం. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇలుడు ఆ మాటలు నమ్మి అక్కడే ఉండిపోతాడు. నెల రోజులు గడిచిపోతుంది. మళ్ళీ ఇలాదేవిగా మారిపోగానే ఈ కామకొక్క మళ్ళీ మొదలు పెడుతుంది. అలా నెల విడిచి నెల కామించేసరికి 9వ నెలలో ఇలాదేవికి కొడుకు పుట్టేస్తాడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఒరేయ్ మాడా, నీకు బిడ్డ పుట్టినా నమ్మొచ్చురా. నెల మగాడు, నెల ఆడది. ఈ గ్యాప్ లో కడుపు ఎక్కడ పెట్టారా? ఏంట్రా ఈ రామాయణం? ఈ సనాతన ధర్మంలో, సన్నాసి ధర్మంలో ఏదైనా సాధ్యమేలే.